బ్యాక్లో లాగానే ఫ్రంట్లో కూడా బోత్ సైడ్స్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఏ సైజ్ వాళ్ళైనా సరే వాళ్ళ ఫుల్ షోల్డర్కి +1 ఇంచ్ చేసి డివైడ్ 2 చేయాలి. బ్యాక్లో అయితే 1.5 ఇంచ్ ప్లస్ చేస్తాం, ఫ్రంట్లో అయితే 1 ఇంచ్ ప్లస్ చేస్తాం. ఎందుకంటే ఫ్రంట్లో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని కొలిచినప్పుడు బ్యాక్లో కంటే ఫ్రంట్లో 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది. అందుకే ఫ్రంట్లో 1.5 ఇంచ్ కాకుండా 1 ఇంచ్నే ప్లస్ చేస్తాం. నా ఫుల్ షోల్డర్ వచ్చి 14 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ డివైడ్ 2 7.5 వచ్చింది. 7.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం డౌన్కి అదే మార్కింగ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఈ లైన్ పైన షోల్డర్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఏ సైజ్ వాళ్ళైనా సరే వచ్చిన ఈ షోల్డర్ మార్క్కి డివైడ్ 5 చేయాలి. మనం బ్యాక్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేస్తాం, ఫ్రంట్లో కూడా అలానే చేయాలి. సో నాకు ఇక్కడ 7.5 వచ్చింది కదా, 7.5 డివైడ్ 5 1.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి దీనికి 0 యాడ్ చేయాలి. 1.5 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఏ సైజ్ వాళ్ళైనా సరే ఫుల్ నెక్ రౌండ్ని తీసుకొని డివైడ్ 5 చేయాలి. నెక్ రౌండ్ వచ్చేసి 12 ఇంచ్ డివైడ్ 5 చేసి మైనస్, నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ని మైనస్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ 1.9 వచ్చింది, దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ డివైడ్ 5 చేసి హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేస్తున్నాం అంటే మన బ్యాక్ నెక్తో పోలిస్తే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత ఫ్రంట్లో మనకి ముడతలు రాకుండా ఫస్టే హాఫ్ ఇంచ్ని మైనస్ చేసుకుంటున్నాం. హాఫ్ ఇంచ్ అయినా మైనస్ చేసుకోవచ్చు, 0.25 అయినా మైనస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ని మైనస్ చేసుకుంటున్నా. సో 1.9 అనేది వచ్చింది. పాయింట్ తర్వాత సింగిల్ నెంబర్ వచ్చింది కాబట్టి దీనికి 0 యాడ్ చేస్తున్నా. 1.90 వచ్చింది. 1.90ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మనకి పాయింట్ తర్వాత 25 వచ్చినా లేకపోతే హాఫ్ ఇంచ్ వచ్చినా లేకపోతే 75 వచ్చినా ఈజీగా టేప్లో చూసి మార్కింగ్ చేసుకోవచ్చు. 25కి హాఫ్ ఇంచ్కి 0.75కి మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తా. పాయింట్ తర్వాత వచ్చిన ఈ నెంబరు ఏ లైన్లో ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ 90 వచ్చింది కాబట్టి 90 ఏ లైన్లో ఉందో చూసుకోవాలి. 90 అనేది ఇక్కడ 8th లైన్లో ఉంది. సో 1 ఇంచ్ తర్వాత 90 అనేది మనం 1 ఇంచ్ తర్వాత 8th లైన్కి మార్కింగ్ చేసుకోవాలి. 8th లైన్ అంటే 1 ఇంచ్ తర్వాత 1 2 3 4 5 6 7 8, సో 2 ఇంచ్ అనమాట. 1.90 అనేది 2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి డిఫరెంట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ చార్ట్ని యూజ్ చేసుకుంటూ ఏ లైన్లో వస్తుందో చూసుకొని ఆ లైన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది 8th లైన్ కాబట్టి డైరెక్ట్ 2 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ అనేది ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఈ నెక్ విడ్త్ ఎంత వస్తుందో చూసుకొని దానికి +1 ఇంచ్ చేసి నెక్ డౌన్ కింద మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు 2 ఇంచ్ వచ్చింది కదా నెక్ విడ్త్, దానికి +1 ఇంచ్ చేయాలి. 1 ఇంచ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 + 1 అంటే 3 ఇంచ్. సో నెక్ డౌన్ అనేది 3 ఇంచ్గా తీసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళైనా సరే వాళ్ళ నెక్ విడ్త్ ఎంత వచ్చిందో చూసుకొని 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసి దీనిలో నెక్ రౌండ్ షేప్ని డ్రా చేయాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేసి నెక్ రౌండ్ని డ్రా చేయాలి. ఇక్కడ నెక్ డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఆర్మ్ హోల్ ఫార్ములా ఫర్ ఫ్రంట్. ఈ చార్ట్ని మనం యూజ్ చేయాలి. ఈ చార్ట్లో మన చెస్ట్ రౌండ్ ఏ లైన్లో వస్తుందో చూసుకొని ఆ లైన్లో ఉన్న ఫార్ములాని అప్లై చేసుకోవాలి. సో నా చెస్ట్ 32 కాబట్టి ఎబో 30 to 35 మధ్యలో ఉంటుంది కాబట్టి 32 ఈ లైన్లో ఉన్న ఫార్ములాని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ చెస్ట్ ఎబో 35 నుంచి 40 వస్తే ఈ లైన్ని, ఎబో 40 to 45 మధ్యలో వస్తే ఈ లైన్ని, 45+ వచ్చిన వాళ్ళందరూ ఈ లైన్లో ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మన చెస్ట్ 35 వచ్చిందనుకోండి, ఈ లైన్ని
యూజ్ చేసుకోవాలి. 35 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఈ లైన్ని యూజ్ చేయాలి. సో నాకు చెస్ట్ డివైడ్ 6 మైనస్ హాఫ్ ఇంచ్ చేయాలి. ఇక్కడ చెస్ట్ 32 డివైడ్ 6 మైనస్ హాఫ్ ఇంచ్ 4.83 వచ్చింది. 4.83ని ఈ షోల్డర్ డౌన్ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 4.83 అంటే 83 అనేది మనకి 7th లైన్లో ఉంటుంది. సో 4 ఇంచ్ తర్వాత 7th లైన్ని మార్కింగ్ చేసుకోవాలి. 7th లైన్ అంటే మనకి ఇక్కడ వస్తుంది, అంటే 5 ఇంచ్కి ఒక లైన్ తక్కువ అనమాట. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికోసం ఇలా పైనుంచి టేప్ పెట్టి కరెక్ట్గా లైన్ రావడానికి చేస్తున్నా. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. దీని తర్వాత దీన్ని చెస్ట్ లైన్ అని అంటాం. ఈ చెస్ట్ లైన్ పైన ఫస్ట్ మన చెస్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మన చెస్ట్ని తీసుకొని ఫ్రంట్లో మనం లూజింగ్ యాడ్ చేయాలి. బ్యాక్లో అవసరం లేదు. లూజింగ్ యాడ్ చేసి డివైడ్ 4 చేయాలి. నేను ఇక్కడ లూజింగ్ని, ఇక్కడ మనకు ఒక చార్ట్ ఉంటుంది చిన్నగా, చార్ట్ని యూజ్ చేసుకుంటూ లూజింగ్ అనేది యాడ్ చేయాలి. మన చెస్ట్ 27 to 35 వరకు ఉంటే లూజింగ్ అనేది 2 ఇంచ్ యాడ్ చేయాలి. ఎబో 35 ప్లస్ వచ్చిన వాళ్ళు 3 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి, లూజింగ్ ఎక్స్ట్రా అనమాట. సో నేను ఇక్కడ 2 ఇంచ్ యాడ్ చేస్తున్నా లూజింగ్. చెస్ట్ అనేది 32 ప్లస్ లూజింగ్ 2 ఇంచ్ తీసుకుంటున్నా కదా, 2 ఇంచ్ డివైడ్ 4 చేయాలి. అప్పుడు 8.5 వచ్చింది. 8.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లైన్ పైన. మార్జిన్, ఎక్స్ట్రా మార్జిన్కి 1.5 ఇంచ్, బ్యాక్లో ఎంత తీసుకుంటామో ఫ్రంట్లో కూడా మార్జిన్ అంతే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అప్పర్ చెస్ట్ మార్కింగ్ని తీసుకోవాలి ఈ చెస్ట్ మార్కింగ్ పక్కకి. సో అప్పర్ చెస్ట్ మార్కింగ్ కోసం మన చెస్ట్ మార్కింగ్ ఎంతైతే వచ్చిందో చెస్ట్ నుంచి అప్పర్ చెస్ట్ని మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని డివైడ్ 4 చేయాలి. సో నాకు చెస్ట్ 32, అప్పర్ చెస్ట్ వచ్చేసి 31 వచ్చింది. సో 32 నుంచి 31ని తీసేయాలి. అప్పుడు 1 ఇంచ్ వస్తుంది. 1 ఇంచ్ డివైడ్ 4 చేయాలి. 1 ఇంచ్ డివైడ్ 4. సో 0.25 వచ్చింది. 0.25ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 0.25ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది అప్పర్ చెస్ట్ మార్కింగ్. మీ అప్పర్ చెస్ట్ ఎంతైతే వచ్చిందో చూసుకోండి ఫస్ట్. చూసుకున్న తర్వాత చెస్ట్ నుంచి అప్పర్ చెస్ట్ను తీసేయాలి. తీసేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చిందో దానికి డివైడ్ 4 చేయాలి. వచ్చిన దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 0.25 వచ్చింది, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. నెక్స్ట్ షోల్డర్ డౌన్ నుంచి చెస్ట్ లైన్కి టేప్ ఇలా పెట్టి మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో షోల్డర్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి బ్యాక్ దాని మీద పెట్టి, ఎందుకంటే ఫ్రంట్ దాని మీద పెట్టి, ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోయి ప్రాబ్లం వస్తుంది. సో బ్యాక్లో ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. దాన్ని ఫ్రంట్ పై మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచే మనం ఆర్మ్ హోల్ షేప్ను ఇవ్వాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7.25కి 1 లైన్ ఎక్స్ట్రా వచ్చింది. సో దీని నుంచి ఏ సైజ్ వాళ్ళైనా సరే 0.75ని మైనస్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మైనస్ చేసిన తర్వాత ఈ పాయింట్ని కలుపుతూ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. దీని తర్వాత ఈ కార్నర్ నుంచి క్రాస్ మార్కింగ్ తీసుకోవాలి. దీనికోసం ఇక్కడ చార్ట్లో క్రాస్ మార్క్ ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి నా చెస్ట్ 35 బిలోనే కాబట్టి 1.25 తీసుకుంటున్నా. ఏబో 35 వాళ్ళు 1.5 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఏబో 35 వాళ్ళు 1.5 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ తీసుకోవాలి. 1.25 ఇక్కడ తీసుకుంటున్నా.
కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ 3 పాయింట్స్ని కలుపుకోవాలి. ఇలా 3 ఒకే లైన్లో వస్తే డైరెక్ట్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని దీని తర్వాత చెస్ట్ లైన్ మార్కింగ్ని కలుపుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్యాక్లో మనకి 1/2 ఇంచు ముందుకు వచ్చింది కదా చెస్ట్ మార్కింగ్, ఫ్రంట్లో అయితే నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్ని యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ 14 ఇంచ్ వచ్చింది. 14 ఇంచుకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటున్నా. ఏ సైజ్ వాళ్ళైనా సరే 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ విడ్త్ వరకు మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ నుంచి మనం ఫ్రంట్ లెంత్ని తీసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ టు అపెక్స్ పాయింట్ తీసుకోవాలి, దాని తర్వాత లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. నాకు షోల్డర్ టు అపెక్స్ 9 ఇంచ్ వచ్చింది. సో 9 ఇంచ్కి మార్జిన్ కోసం 1/2 ఇంచు యాడ్ చేస్తున్నా. సో 9.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో మనకి 9 ఇంచ్ అనేది కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత 14 ఇంచ్ వచ్చింది కదా, 14కి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 15 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్ ఇక్కడ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మిగిలింది 14 ఇంచ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. దీన్నే వెస్ట్ లైన్ అంటాం. వెస్ట్ లైన్ పైన మనకి వెస్ట్ మార్కింగ్ వస్తుంది. దీనికన్నా ముందు అపెక్స్ టు అపెక్స్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం సపరేట్ మెజర్మెంట్ తీసుకునే అవసరం లేదు. మన చెస్ట్ రౌండ్ తీసుకొని డివైడ్ 10 చేయాలి. సో నా చెస్ట్ 32 కాబట్టి 32 డివైడ్ 10 చేస్తే 3.2 వస్తుంది. ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు మనకి 40 చెస్ట్ రౌండ్ అనేది 40 ఉందనుకోండి, 40 డివైడ్ 10 చేస్తే 4 వస్తుంది. సో 4ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 35 వచ్చిందనుకోండి 3.5 వస్తుంది. 38 వచ్చిందనుకోండి 3.8 వస్తుంది డివైడ్ 10 చేస్తే. సో నాకు ఇక్కడ 3.2ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. 3.2 అంటే 3.20. 3.20 అంటే మనకి సెకండ్ లైన్లో వస్తుంది. సో మనకి సెకండ్ లైన్ అంటే 3.25కి మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చిన దాని నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేసి వెస్ట్ లైన్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3.25 వచ్చింది కదా, దీని నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. సో 3.25ని ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. మైనస్ చేసి ఈ మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ మనకి వెస్ట్ డాట్ ఉంటుంది. వెస్ట్ డాట్ అనేది చెస్ట్ సైజుని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వెస్ట్ డాట్ కోసం ఈ చార్ట్ని యూజ్ చేయాలి. సో నా చెస్ట్ 32 కాబట్టి సెకండ్ లైన్లో 4 ఇంచ్ని ఇక్కడ డాట్ లాగా తీసుకోవాలి. సో మీ చెస్ట్ ఎక్కడుందో చూసుకొని 3 వస్తుందా, 4 వస్తుందా, 4.75 వస్తుందా, 6.25 వస్తుందా చూసుకొని దీనికి ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 4 ఇంచ్ని మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకొని ఈ లైన్ను కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. దెన్ ఇక్కడ మన వెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ నాకు 26 కాబట్టి 26 డివైడ్ 4 చేసుకోవాలి ఎవరైనా సరే. 6.5 వచ్చింది. 6.5ని ఇక్కడ ఆల్రెడీ 4 ఇంచ్ని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా వెస్ట్ లూజ్, ఇది వెస్ట్ డాట్. సో దీనికి ప్లస్ చేసి 4 ఇంచ్. సో 10.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నా వెస్ట్ లూజు 6.5 వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ వెస్ట్ డాట్ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 6.5 ప్లస్ 4 ఇంచ్ చేసేసి టోటల్గా 10.5ని మార్కింగ్ చేసుకోవాలి. అండ్ మార్జిన్ 1.5 ఇంచెస్. బ్యాక్లో ఎంతైతే తీసుకుంటామో ఫ్రంట్లో కూడా అంతే తీసుకుంటాం. వెస్ట్ డాట్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వెస్ట్ లూజ్ 6.5 అనేది వచ్చేస్తుంది. ఈ వెస్ట్ మార్కింగ్ని ఈ చెస్ట్ మార్కింగ్ని అప్పర్ చెస్ట్ని ఇప్పుడే మార్కింగ్ కలపొద్దు. చెస్ట్ మార్కింగ్ని కలుపుతూ వెస్ట్ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి.
అండ్ ఈ మార్జిన్ పాయింట్స్ని కలుపుతూ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది డాట్కే మనం షేప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మన బాడీ అనేది ఇలా ఉంటుంది కదా, మనం ఇక్కడ షేప్ అనేది డైరెక్ట్గా ఇలా ఇస్తే, ఇలా ఉంది కదా ఈ షేపు, డైరెక్ట్గా ఇట్లా ఇస్తే ఏంటంటే వేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు అనేవి వస్తాయి. ఇది స్ట్రైట్గా ఉంది, ఇది కొంచెం కర్వ్ షేప్లో ఉంది. సో ఇక్కడ కుట్టినప్పుడు ఇక్కడ ముడతలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఇలా స్ట్రైట్గా కాకుండా కర్వీ షేప్లో వచ్చేటట్టు తీసుకున్నాం అనుకోండి, ఈ షేప్ని కర్వీ షేప్లో డ్రా చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ముడతలు లేకుండా మన బాడీకి అతుక్కున్నట్టు వస్తుంది, ముడతలు లేకుండా. సో ఇక్కడ కర్వ్ షేప్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. సో దీనికోసం మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. మళ్ళీ ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇంకొక మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. ఇట్ సైడ్ కూడా. సో ఈ 3 పాయింట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా బయటికి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ లైన్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ లైన్ పైన బయటికి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ని కలపాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. మనం కొంచెం ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి కదా, సో దీంతో కొంచెం అడ్జస్ట్ చేయాలి షార్ప్ ఎడ్జెస్ని. సో ఇలా వస్తుంది మనకి షేపు. అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ బయటికి తీసుకోవాలి, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ బయటికి తీసుకోవాలి. ఈ లైన్లను కలుపుతూ మనం స్కేల్తో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కాకుండా కొంచెం చిన్న కర్వ్ షేప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి చిన్నగా ఈ స్కేల్ని యూజ్ చేసి రౌండ్ అనేది తిప్పాలి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర, అంతే. సో మనకి ఇక్కడ షేప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా మన చెస్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మన షేప్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా మన చెస్ట్కి అతుక్కున్నట్టు ఉంటుంది క్లాత్ కుట్టిన తర్వాత. సో ఆ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి, సింపుల్, అంతే. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు చాలా టైం అనేది అనిపిస్తుంది, కానీ అలవాటు అయ్యే కొద్దీ తొందరగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ ఈ లైన్స్ సేమ్ వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. లెంత్ ఇక్కడ నాకు 5.5 వచ్చింది. సో అదే 5.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కర్వ్ షేప్ లాగా వచ్చింది కాబట్టి లెంత్ అనేది పెరుగుతుంది, ఇక్కడ లెంత్ అనేది తగ్గిపోతుంది. దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది. కుట్టేటప్పుడు 2 కలిపి కుట్టాలి కాబట్టి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలిపోతుంది. సో ఫస్టే దీన్ని సెట్ చేసుకోవాలి సేమ్ ఉన్నాయా లేదా. ఇలా ఈ కర్వ్ షేప్ పైనే మనం టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా వేలుని అనేది వదిలేసుకుంటూ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా పెట్టి ఈ కర్వ్ షేప్ పైన 5.5ని దీనిపైన ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి డిఫరెన్స్, 1 ఇంచ్ వచ్చింది. సో ఈ 1 ఇంచ్ని డబల్ చేసి అంటే ఇంటూ 2 చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ని డివైడ్ 2 చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే వచ్చిన దాన్ని డబల్ చేసి దీన్ని మార్కింగ్ చేసుకోవాలి, సగం చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ పైన. సో ఇప్పుడు చూపిస్తా. 1 ఇంచ్కి డబుల్ అంటే 2 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. పైన సైడ్ ఫిట్టింగ్ లైన్ పైన 1 ఇంచ్ని సగం చేసి అంటే 1/2 ఇంచ్ వస్తుంది.
హాఫ్ ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని స్కేల్ని యూజ్ చేసి లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేయాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ దీని మీద పెట్టి కొలుచుకోవాలి. ఇది కొలుచుకుంటే ఇది 2 సేమ్ రావాలి, లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తా. ఇక్కడ నాకు చెక్ చేస్తే ఈ 2 లైన్స్ని ఈ 2 లైన్స్ పైన పెట్టి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. నాకైతే కరెక్ట్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కనుక సేమ్ వచ్చిందనమాట. ఇలా మన చెస్ట్ అనేది 30 ఉన్నా 28 ఉన్నా లేకపోతే 32 కంటే ఎక్కువ అంటే 34, 36, 40, 42 ఉన్న వాళ్ళకి ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది. సో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటూ మనం ఇక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ ఎలాంటి డాట్ అనేది రావట్లేదు. మీకోసం నేను డాట్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తా. నాకంటే సేమ్ వచ్చింది కాబట్టి డాట్ పెట్టట్లేదు. సో ఎక్కువ వచ్చిన వాళ్ళకి అర్థం కాదు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని. సో మీకోసం చూపిస్తా. నేను ఇక్కడ ఒక 0.25ని ఒక హాఫ్ ఇంచ్ని కిందికి జరుపుకుంటున్నా. సేమ్ వస్తే డాట్ అసలు అవసరం లేదు. ఇక్కడ సేమ్ రానప్పుడు ఎట్లా చేసుకోవాలనేది చెప్తున్నా. సో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ నేను కిందికి తీసుకుంటున్నా. కిందికి తీసుకుంటే ఇప్పుడు పెట్టి కొలిచి చూద్దాం. సో హాఫ్ ఇంచ్ అనేది నాకు కింద ఎక్స్ట్రా వచ్చింది. ఈ లైను ఇక్కడ మిగిలిపోయింది కదా. సో ఈ మిగిలిన దాన్ని ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా, అపెక్స్ పాయింట్ నుంచి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. గ్యాప్ అనేది హాఫ్ ఇంచ్ వచ్చింది కాబట్టి ఈ లైన్ పైన మొత్తం హాఫ్ ఇంచ్ని పైననే మార్కింగ్ చేసుకోవాలి. అంటే మన గ్యాప్ అనేది 1 ఇంచ్ వచ్చి 1 ఇంచ్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఈ మొత్తాన్ని ఈ లైన్ నుంచి పైననే మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ గ్యాప్ అనేది 1 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ హాఫ్ చేసి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చింది కాబట్టి నేను మొత్తం పైనే మార్కింగ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు 1 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ హాఫ్ చేసి లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నా. సో దీన్ని మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా బ్యాక్ ఎంత వచ్చిందో ఫ్రంట్ కూడా అంతే వస్తుంది. కొంతమందికి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ డాట్ పెట్టకుండా తీసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ వచ్చిన దాన్ని ఇక్కడ పెట్టి ఫోల్డ్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా అయిపోతుంది. మరి కొంతమందికి మన బ్యాక్ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రంట్ లెంత్ కంటే. అంటే ఈ ఫ్రంట్ లైన్ ఇక్కడికి వచ్చింది కదా నాకు, కొంతమందికి ఇంకా పైకి రావచ్చు. పైకి వచ్చినప్పుడు బ్యాక్ లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మన బ్యాక్ లెంత్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడమే, అంతే. అక్కడ కూడా డాట్ అనేది ఏం రాదు. అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఒకటేమో యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ బ్యాక్ మ్యాచ్ అయిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు నాకులాగా. కొంతమందికి ఏమో ఫ్రంట్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఫ్రంట్ లెంత్ ఎక్కువైనప్పుడు మనం ఇక్కడ డాట్ అనేది పెడితే యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్తో మ్యాచ్ అయిపోతుంది. కొంతమందికి బ్యాక్ లెంతే ఎక్కువ వస్తుంది. దీనిపైన పెట్టి కొలిచినప్పుడు ఇది తక్కువైపోయి బ్యాక్ లెంతే ఎక్కువైపోతుంది. బ్యాక్ లెంత్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి డైరెక్ట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మ్యాచ్ అయిపోతాయి. అప్పుడు కూడా మనకి డాట్ అనేది రాదు. ఓన్లీ ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే, ఫ్రంట్ లెంత్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే డాట్ అనేది వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, ఈజీగా వచ్చేస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ని తీసుకోవాలి. దీనికోసం ఏ సైజు వాళ్ళైనా సరే 0.75 అప్ చేయాలి. 0.75 అంటే ఇక్కడికి వస్తుంది. దీన్ని లైన్ పైన పెట్టి ఎక్కడైతే ఈ ఆర్మ్ హోల్ షేప్ అనేది టచ్ అవుతుందో అక్కడికి తీసుకోవాలి, ఇలా జరుపుకుంటూ. సో నాకు ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్లో వచ్చింది 0.75 అనేది. సో అక్కడి నుంచి ఇక్కడ అపెక్స్ పాయింట్కి లైన్ డ్రా చేసుకోవాలి.
ఆర్మ్ హోల్ డాట్కి కూడా మనకి చార్ట్ ఉంటుంది. సో ఈ చార్ట్ అనేది మనకి చెస్ట్ అప్పర్ చెస్ట్ గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకొని, సో ఆ గ్యాప్ అనేది ఏ లైన్లో ఉందో చూసుకొని ఆ లైన్లో ఉన్న మార్కింగ్ని బట్టి ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి డాట్ లాగా. నాకైతే గ్యాప్ 0.25 వచ్చింది కదా. 0.25 అనేది నాకు ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. అప్ టు 4 వచ్చిన వాళ్ళు ఆర్మ్ హోల్ డాట్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 4.25 to 8 వచ్చిన వాళ్ళకి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 8.25 to ప్లస్ వచ్చిన వాళ్ళు 1.25 పెట్టుకోవాలి. సో ఇక్కడ అప్పర్ చెస్ట్ గ్యాప్ అనేది నాకు 0.25 వచ్చింది కదా. కొంతమందికి 1 ఇంచ్ రావచ్చు, 2 ఇంచ్ రావచ్చు, 3 ఇంచ్ రావచ్చు. ఇక్కడ 10 వరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ గ్యాప్ చెస్ట్ సైజు ఎక్కువ ఉండి అప్పర్ చెస్ట్ సైజు తక్కువ ఉన్న వాళ్ళకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో నాకు తక్కువే ఉంది కాబట్టి గ్యాప్ నేను ఫస్ట్ 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నా ఇక్కడ డాట్ అనేది. దీన్ని ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ లైన్ వచ్చింది కదా, ఈ డాట్ నుంచి 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ నుంచి అపెక్స్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది ఆర్మ్ హోల్ డాట్, ఇది వెస్ట్ డాట్, ఇది సైడ్ డాట్. ఈ 3 డాట్స్ని మనం కట్ చేసుకోవాలి. ఈ డాట్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మైనస్ అయిపోతుంది. ఈ డాట్ కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఫోల్డ్ చేస్తేనే మనకి బ్యాక్ లెంత్ ఫ్రంట్ లెంత్ మ్యాచ్ అయిపోతాయి. సో ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి ఫోల్డ్ చేయాలంటే ఫస్ట్ కట్ చేయాలి. సో ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్లో మనకి హుక్స్ ఏం రావు కాబట్టి ఈ మార్జిన్ మనకు అవసరం లేదు. మార్జిన్ కూడా దీన్ని కట్ చేసేద్దాం. బ్యాక్లో మనకి ఫ్రంట్ హుక్స్ కాజా పట్టి వస్తుంది కాబట్టి కొంచెం వదిలేసి కట్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి. ఫ్రంట్లో అవసరం లేదు. ఈ డాట్ని కట్ చేసుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. ఇది కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకుందాం, ఎందుకంటే ఫోల్డింగ్ తర్వాత ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా చూద్దాం. చేంజెస్ వస్తాయి. సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ కోసం ఫస్ట్ ఇలా ఇది ఉంటుంది కదా, దీన్ని పెట్టి ఇట్లా డ్రా చేసుకున్నారనుకోండి, ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ పిన్ పంచ్ని యూజ్ చేసి రెండింటిని ఫోల్డ్ చేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ పిన్ పంచ్ లేదు, ఇది ఉంది. ఈ గమ్ని యూజ్ చేసైనా పెట్టుకోవచ్చు. పిన్ పంచ్ యూజ్ చేస్తే బెటర్. లేదంటే పేపర్ టేప్ ఉంటుంది కదా, పేపర్ టేప్ని దీనిపైన అతికిస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే లైన్ పైన ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. పిన్ పంచ్ అయితే బాగుంటుంది, పిన్ పంచ్ ఉంటే యూజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, దీన్ని ఈ లైన్లోకి మ్యాచ్ చేయాలి ఇప్పుడు. సో ఎగ్జాక్ట్గా వెస్ట్ లైన్ దగ్గర పెట్టుకుని మ్యాచింగ్ చేసుకోవాలి. దిక్కన నుంచి మార్జిన్ని 1.5 ఇంచ్ కదా మన మార్జిన్. సో 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని దీనిలోకి కలపాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నాం కదా. సో మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో చూసుకోవాలి. సో ఈ ఫస్ట్ లైన్ పైన పెట్టి చెక్ చేసుకోవాలి. ఇదైతే మనకి కొంచెం ఎగ్జాక్ట్గానే వచ్చింది. సో ఇది అనేది మార్జిన్ లైన్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫ్రంట్ మనకు బ్యాక్ రెండు సేమ్ రావాలి కాబట్టి. సో ఇలా ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది ఇలా. ఇప్పుడు ఈ రెండు కట్ చేసిన తర్వాత రెండు సేమ్ వస్తాయి. ఈ రకంగా చెక్ చేసుకుంటే దీనిలో మెయిన్ మోటో ఏంటంటే మనకి ఫ్రంట్లో ఈ లైన్స్, బ్యాక్లో ఈ లైన్స్ అనేవి సేమ్ రావాలి, ఎందుకంటే మనం మార్జిన్ లైన్స్ స్టిచ్ చేసుకుంటప్పుడు మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా. సో అప్పుడు రెండు కరెక్ట్గా వస్తాయి అన్నమాట, లేకపోతే ఫ్రంట్ బ్యాక్ లెంత్ ఎక్కువ తక్కువ అయిపోయి ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. సో ఇప్పుడు రెండు సేమ్ వచ్చినాయి కదా, కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు కొంతమందికి ఇది కిందికి రావచ్చు, ఇది పైకి రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని మళ్ళీ నీట్గా షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే రెండు సేమ్ వచ్చినాయి ఇక్కడ, సో నేను డ్రా చేయట్లేదు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది మన ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి లాస్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో చూపిస్తా. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ డాట్ పైన మిడిల్ పాయింట్ని తీసుకోవాలి. తీసుకొని అక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్ 25తో చిన్న మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని షేప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఆర్మ్ హోల్ డాట్కి కొంచెం కిందికి పెట్టి స్కేల్ని దీన్ని టచ్ చేస్తూ షేప్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మనకు ఒక ½ ఇంచు పాయింట్ 25 అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ½ ఇంచ్ అనేది వెళ్ళిపోయింది లోపలికి. దీనిపైన కట్ చేసుకోవాలి. ఇది మనకి ప్రిన్సెస్ కట్ షేప్. ఇక్కడ ఈ స్కేల్ని యూజ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది ప్రిన్సెస్ కట్ షేప్. సో ఇప్పుడు ఇక్కడ ఇది అపెక్స్ పాయింట్, ఇది ఇక్కడ అపెక్స్ పాయింట్. ఈ రెండింటిని మ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి కొలవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా షేప్స్ని. సో మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి చిన్నగా దీంతో కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్లోకి. సో ఇప్పుడు రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. ఈ అపెక్స్ పాయింట్ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ కిందికి మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సో నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. సో రెండు పాయింట్స్ని మ్యాచింగ్ చేసుకొని ఇలా లైన్స్ అనేవి గీసుకుంటే ఏంటంటే ఇవి జరిపినా కూడా మనకి మళ్ళీ ఎగ్జాక్ట్గా పెట్టుకోవడానికి వీలుంటుంది. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇక్కడ లైన్, ఇక్కడ లేదండి, ఇక్కడ ఇప్పుడైతే కరెక్ట్ వచ్చింది. ఇక్కడ సేమ్ వచ్చింది. మీకు కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఈ లైన్ మ్యాచ్ చేస్తూ కట్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇటు సైడ్ మాత్రమే ఎక్కువ కట్ చేసుకోవాలి, ఇటు సైడ్ కట్ చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో తర్వాత చూద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇక్కడ ½ ఇంచ్ అనేది మార్జిన్ని వదిలేసి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన ఇక్కడ మార్జిన్ని యాడ్ చేసుకోవాలి. ఇటు సైడ్
అంతే. ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. 1-2 సార్లు చూసి కట్ చేయండి. ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.